Hello, youngsters. How are you? Hope everything is well with you. Today, I am going to tell you Earth core is fire. భూమి యొక్క అంతర్భాగమంతా కూడా అగ్నితోటి గొప్ప వేడితోటి నిండి ఉన్నది అని. ఈ విషయం ఏముందండి మాకు తెలవదా? అంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్‌లోను చదువుకోవడం నేర్చుకున్నావు కాబట్టి ఈజీగా నమ్మావు, ఈజీగా తెలుసుకున్నావు. చాలా ఏండ్ల వరకు భూమి యొక్క అంతర్భాగంలో ఏమున్నదనేది మనకు తెలవదు. మొట్టమొదటిసారిగా 19థ్ సెంచురీలో జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఏమున్నది అని సిస్మిక్ వేవ్స్‌ను ఆధారం చేసుకొని సిస్మిక్ వేవ్స్ అంటే ఏంటంటే భూగర్భము నుంచి వచ్చే ఆ యొక్క తరంగాలు. ఆ యొక్క తరంగాలు ఎప్పుడైతే విజృంభించి వస్తాయో అప్పుడు ఎర్త్ క్వాక్స్ భూమి యొక్క ఉపరితలం మీద మరి అడ్జస్ట్మెంట్ జరుగుద్ది. ఎర్త్ క్వాక్స్ ఆ యొక్క భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క సిస్మిక్ వేవ్స్ సముద్రంలో ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతాయో అప్పుడు సునామీలు వస్తూ ఉంటాయి. ఇదంతా 19థ్ సెంచురీలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా జియాలజిస్టులు భూగర్భ శాస్త్రాన్ని గురించి అనేక విషయాలు మనకు తెలియజేశారు. భూగర్భ శాస్త్ర ప్రకారము భూగర్భం యొక్క ఉపరితలము నివాసానికి యోగ్యంగా ఉన్నది అని, దాని ద్వారా చెట్లు మరి జీవులు అన్నిటి కూడా జీవించడానికి అవకాశాలు ఉన్నాయని, భూగర్భంలోకి వెళుతూ వెళుతూ ఉండగా మరి భూగర్భంలోన అనేక ఖనిజాలు ఉన్నాయని, ఆ ఖనిజాలన్నీ కూడా భూమి యొక్క వేడి ద్వారానే రకరకాల ఖనిజాలుగా మారాయని, ఐరన్ అయినా భూమిలోనున్న పొరల్లో నుంచి వచ్చేదే, గోల్డ్ అయినా పొరల్లో నుంచి వచ్చేదే, మరి వెండి అయినా పొరల్లో నుంచి వచ్చేదే. ఈరోజు ఎన్నైతే మినరల్స్ అనేవి ఉన్నాయో, ఖనిజాలు అనేవి ఉన్నాయో, బొగ్గును మొదలుకొని బంగారం వరకు ఉన్న ప్రతి ఖనిజం కూడా భూమి అంతర్భాగములో ఉన్న వేడి అంటే భూమి యొక్క కోర్లో, సెంటర్ కోర్లో దాని చుట్టూ ఉన్న మ్యాంటిల్ నుంచి వెలువయ్యే ఆ యొక్క వేడి ద్వారా భూగర్భంలో అనేక పరిణామాలు చెందాయి. కాబట్టి భూమిని తవ్వుతూ లోనకు వెళుతూ 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 ఉంటే నీకు విచిత్రమైన ఖనిజాలన్నీ బయటకు వస్తాయి. కేవలం గ్రానైట్ రాళ్ళు, మార్బల్ రాళ్ళు మాత్రమే కాదు, కేవలం బొగ్గు మాత్రమే కాదు, కానీ గొప్ప గొప్ప ఖనిజాలు, వజ్రాలు, వైఢూర్యాలు సహా దొరికిందంతా కూడా భూమిలోనే. ఇవన్నీ ఏ రీతిగా పుట్టాయి? ఏ రీతిగా అంటే అదంతా కూడా ఒక కెమికల్ రియాక్షన్ అనే ఆ ప్రాసెస్. అంటే అనేక సంవత్సరాలు భూమి యొక్క వేడి ద్వారా ఆ పొరల్లో జరిగిన ఆ కెమికల్ రియాక్షన్స్ ద్వారానే ఈ యొక్క మినరల్స్ అని, రకరకాల ఖనిజాలని, రకరకాల వజ్ర వైఢూర్యాలని ఈరోజు మనకు ఎన్నో విలువైన విషయాలు ఆ భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్తూ ఉంటే దొరికాయి. కాబట్టి కొన్ని పొరల్లో తవ్వగానే మనకు భూగర్భంలో జలాలున్నాయని మాత్రమే తెలిసింది. ఆ రీతిగా బావులు తవ్వుకునేవారు, పంటలు పండించుకునేవారు. ఇంకా లోతుకు వెళ్తూ, లోతుకు వెళ్తూ అనేక పరిశోధనలు చేసి చివరికి 19థ్ సెంచురీలో జియాలజిస్టులు అనేక గొప్ప విషయాలు వాళ్ళు తెలుసుకొని భూమి యొక్క కోర్, సెంటర్ కోర్‌లోకి వాళ్ళు రీచ్ కాగలిగారు. ఆ సెంటర్ కోర్ కూడా 2 పొరలుగా ఉంటుందని, మరి లోనున్న ఇన్నర్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇట్స్ ఎ సాలిడ్ లైక్ ఐరన్, గట్టి పదార్థమని, దాని చుట్టూ ఉన్న లేయర్ అంతా కూడా లిక్విడ్ పదార్థమని, దాని నుంచి భయంకరమైన వేడి, ఉష్ణోగ్రత బయటికి రావడం ద్వారా భూమి ఎప్పుడు వేడిగా ఉంటుంది అని, భూమ భూమి మీద ఉండే ఆ యొక్క చలి, వర్షం, వాతావరణం అంతా కూడా పై పొరల్లో ఉన్నదే. కానీ భూమి వేడైనది, భూగర్భం అంతా కూడా వేడితో నిండుకొని ఉన్నది అని 19థ్ సెంచురీలో మరి శాస్త్రవేత్తలు మనకు బయలుపరిచారు. ఆ సిస్మిక్ వేవ్ అనే థియరీస్ ద్వారా, ఆ సిస్మిక్ వేవ్స్‌ని ఆధారం చేసుకొని ఎంత గొప్పగా చూడండి. సిస్మిక్ వేవ్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అంటే అల్టిమేట్‌గా మనకేం జరుగుతది? భూకంపాలొస్తాయి. ఈ సిస్మిక్ వేవ్స్‌ని ఆధారం చేసుకొని మరి ఎన్నో భూగర్భ పరిశోధనలు వాళ్ళు చేయగలిగారు. విచిత్రం ఏంటి అంటే క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాల క్రితమే బైబిల్‌లోని యోబు గ్రంథములో మరి ఈ విషయాలు రాయబడి ఉన్నాయని మీకు తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి.
యోబు గ్రంథాన్ని తీయండి, 28వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉన్నది. వాట్ ఇట్ ఈస్ రిటర్న్? ఇట్స్ అ ఫైర్. భూమి యొక్క లోపల అగ్ని ఉన్నది. ఈ విషయంలో ఫస్ట్ లైన్ అందరూ నమ్మారు. ఎందుకంటే మరి విత్తనాలు విత్తుతున్నారు, చెట్ల నుంచి పంటలు కోసుకొని తింటూ ఉన్నారు. భూమి నుండి ఆహారం వచ్చుచున్నది. ఇట్ ఈస్ ఓకే. 100% అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నది. భూమిపై నుండి, భూమిలో నుంచి ఆహారం పుట్టును అనేది. కానీ భూమిలోన అంత అగ్ని ఉన్నది అనేది మాత్రం ఎవడు నమ్మలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి భూమిలోకి పోగలిగిన వాడు ఎవడూ లేడు. భూమిలోన ఏముంది అని చూడగలిగిన వాడు ఎవరూ లేరు. శాస్త్రీయత, సాంకేతికత ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో శాస్త్రవేత్తలు కొత్త కొత్త పరికరాల్ని కనుక్కున్నారు. భూమిని దవ్వడం మొదలుపెట్టారు. భూగర్భంలోకి అనేక మైళ్ళ దూరంలోకి కొన్ని వేవ్స్ను, తరంగాలను పంపించడం నేర్చుకున్నారు. ఆ తరంగాల యొక్క రిఫ్లెక్షన్ ద్వారా అసలు అక్కడ ఏమున్నది, ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, అది ఎట్టి పదార్థం అనే అనేక శాస్త్రీయ పరిశోధనలు చేయగలిగారు. అనేక సత్యాలు తెలపగలిగారు. వారు చేసిన పరిశోధనలో కొన్ని ప్రాముఖ్యమైన పరిశోధనలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, 1896 సంవత్సరంలో ఎమిల్ విచెర్ట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా భూమి లోపలి భాగంలో ఆ కోర్ అంతా కూడా ఘన పదార్థంగా, ఒక ఐరన్ కోర్గా ఉన్నది అని ఆయన తన యొక్క ప్రతిపాదనలో ఆయన తెలియజేశాడు. నిజమే కదా. భూమి యొక్క అంతర్భాగంలో ఒక ఘన పదార్థం ఏదో గట్టిది ఉండడం ద్వారానే మరి యొక్క వేడిని తట్టుకొని ఆ గట్టి పదార్థమే మరి భూమిని అంతా కూడా వెచ్చగా ఉంచగలుగుతూ ఉన్నదని ఇది సైన్స్ ప్రకారంగా వారు రుజువు చేయగలిగారు. 1906లో ఆర్డి వోల్హామ్ ఫస్ట్ డిటెక్టెడ్ బౌండరీ బిట్వీన్ ద కోర్ అండ్ మ్యాంటిల్. ఎర్త్ మ్యాంటిల్కి ఎర్త్ కోర్కు మధ్యలో ఒక బౌండరీ ఉన్నది. ఆ బౌండరీ లేయరు దాటి మనం లోపలికి పోలేము, కోర్లోకి వెళ్ళలేము. ఎందుకంటే ఆ వేడికి నువ్వు ఏ ఎక్విప్మెంట్ పంపించినా కూడా కరిగిపోద్ది. ఆ వేడి అంత భయంకరమైన వేడి అని ఆర్డి ఓల్హామ్ అనే శాస్త్రవేత్త దాన్ని నిరూపించాడు. మరి ఆయన నిరూపించిన దాంట్లో కూడా ఔటర్ కోట్ అంతా కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్నది. ఆ లిక్విడ్ ఫామ్ ద్వారానే మరి ఇంతగానం వేడి, అక్కడ ఫైర్ అనేది నిత్యం అంటూ ఉన్నది. ఇన్నర్ ఫామ్ అంతా కూడా ఒక సాలిడ్ కోర్, అదే ఐరన్ కోర్ లాగా ఉన్నది. దాని చుట్టూ ఉన్నదంతా కూడా లిక్విడ్ కోర్, అది నిత్యం మండుతూనే ఉన్నది. నిత్యం మంటతోటే ఆ భూమండలం అంతా కూడా అంత వేడి. కాబట్టి ఆ వేడితోటే భూమి యొక్క పొరల్లో, లేయర్స్లో రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరగడం, రకరకాల ఖనిజాలు పుట్టడం అనేది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 1936లో డానిష్ సిస్మాలజిస్ట్ ఇంగే లెహ్మాన్ he discovered ఎర్త్ outer core has solid inner core. చూసారా, ఎర్త్ యొక్క ఔటర్ కోరు, ఇన్నర్ కోరు ఒకటే కాదు. ఆయన కూడా ఏం ప్రతిపాదించాడంటే ఔటర్ కోర్ అంతా కూడా లిక్విడ్ కోర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైర్. ఇన్నర్ కోర్ అంతా కూడా సాలిడ్ కోర్, ఇట్ ఇస్ ఐరన్ కోర్, గట్టి పదార్థము అని ఆయన తన యొక్క పరిశోధనలో, ఆయన డానిష్ సిస్మాలజిస్టు ఆ సిస్మిక్ వేవ్స్ను పంపిస్తూ ఇలాంటి గొప్ప పరిశోధనలు చేయగలిగాడు. 1938లో బినో గూటన్బర్గ్ అండ్ చార్లెస్ రిచర్డ్ దే ఎస్టాబ్లిష్డ్ థిక్నెస్ ఆఫ్ ఔటర్ కోర్ అండ్ రేడియన్స్ ఆఫ్ ఇన్నర్ కోర్. అంటే దాని యొక్క చుట్టుకొలతను, రేడియస్ను వేయడానికి వారు ఒక ప్రయత్నాన్ని చేసి అందాజాగా మన ఎర్త్ యొక్క పై పొర ఇది, రెండో పొర ఇది, మూడవ పొర ఇది, నాలుగవ పొర ఇది, అలా పొరలు దాటుతూ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వేడిని మనము తట్టుకోలేము. ఆ తర్వాత ఉన్న పొరలు, ఆ కోర్లో, ఎర్త్ యొక్క కోర్లో ఉన్నదంతా కూడా లిక్విడ్ ఫామే. ఆ లిక్విడ్ ఫామ్ అంతటిని దాటి టోటల్గా లోపలికి వెళితే ఒక సాలిడ్ ఐరన్ కోర్ అనేది వస్తుంది అని భూమి యొక్క టోటల్ కంపోజిషన్ని, ఎర్త్ యొక్క టోటల్ కోర్ని వారు ఒక అనాలిసిస్ చేసి ఈరోజు లేటెస్ట్ మోడర్న్ సైన్స్లో మనకు ఒక థియరీని అందించగలిగారు. బట్ ద వండర్ఫుల్ థింగ్ హియర్, వీ షుడ్ ఆల్వేస్ నో 1800 years ago before to the Christ,
The same things are written in the book of Job. యోబు గ్రంథములో క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాల క్రితమే ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు రాయబడి ఉన్నాయి. దట్స్ వై ద బైబిల్ అండ్ ద సైన్స్ ఆర్ ద ప్యారలల్ బుక్స్. We should believe in the both, and according to that we should study. We will realize the things which are written in the Bible are absolutely true according to the scientific evaluation. Yes. God bless you. Thank you.